ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 29 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేశాను. వ్యాఖ్యానాంశం: గొర్రెబొచ్చు కత్తిరించుట 5వ భాగం, దేవుని పరిశుద్ధతలో పాలు పొందుట. వ్యాఖ్యానాంశం: గొర్రెబొచ్చు కత్తిరించుట 5వ భాగం, దేవుని పరిశుద్ధతలో పాలు పొందుట. వ్యాఖ్యానం: బైబిలులో గొర్రెల బొచ్చు కత్తిరించే ప్రతి సందర్భం కొన్ని చెడు సంఘటనలతో ముడిపడి ఉన్నప్పటికీ దేవుడు వాటి ద్వారా తన ఉద్దేశాన్ని బయలుపరచటానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఉపయోగించుకున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. సాధారణంగా మనం సండే స్కూల్లో కూడా ఈ సందర్భాన్ని గురించి పిల్లలకు చెప్పటానికి ఇష్టపడం. అబ్షాలోము తన గొర్రెల బొచ్చు కత్తిరించే ఆ సమయం అతడు ఉత్సహించే సమయం. అతడు తన సవతి సహోదరుడైన అమ్నోను మీద పగ తీర్చుకోవటానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు. అబ్షాలోము సహోదరు విషయంలో అమ్నోను అవమానకరంగా ప్రవర్తించినా రాజైన దావీదు అతని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. అందుకని అబ్షాలోము అమ్నోనును చంపి దూరంగా పారిపోతాడు. కొన్నాళ్లకు మరలా యెరూషలేముకు తిరిగి వస్తాడు. అప్పుడు అతడు దావీదు రాజ్యాన్ని కూలదోయటానికి ఒక పథకాన్ని పన్నుతాడు. ఈ వృత్తాంతం అంతటిలో మనకి ఒక్క మంచి విషయం కూడా కనబడదు. అయితే దేవుడు ఈ వృత్తాంతం అంతటిని ఆశీర్వాదం కోసం ఉపయోగించుకున్నాడు. దుష్టుడైన అమ్నోను సంగతి పరిష్కరించటానికి దేవుడు ఈ సందర్భాన్ని వాడుకున్నాడు. దుష్టుడైన అబ్షాలోముతో వ్యవహరించడానికి కూడా ఆయన ఈ సందర్భాన్ని వాడుకున్నాడు. దావీదు దేవునికి ప్రియమైన వాడే కాని ఎన్నో పొరపాట్లు చేసినవాడు. అటువంటి దావీదుతో వ్యవహరించటానికి కూడా దేవుడు ఈ సందర్భాన్ని వాడుకున్నాడు. మొదటి ఇద్దరు అనగా అమ్నోను, అబ్షాలోము విషయంలో దేవుడు న్యాయపరంగా వ్యవహరించాడు. దావీదుతో దేవుడు తన ప్రభుత్వ పరంగా వ్యవహరించాడు. అనగా దేవుడు దావీదు జీవితాన్ని ఏలుచున్నాడు. ఎట్లనగా దావీదు తాను విత్తిన దాని పంట కోసుకున్నాడు. అయినప్పటికీ చివరికి ఆశీర్వాదమే కలిగింది. దావీదు గురించి, అతని సంతానం గురించి దేవుని సంకల్పం తప్పిపోలేదు. సాతాను పెట్టే శోధనలకు దావీదు లోనైనప్పటికీ, వ్యక్తిగతంగా పాపములకు దిగజారినప్పటికీ దావీదులో ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి విఫలం కాలేదు. విశ్వాసులమైన మనకు కూడా అంతే. మనం విత్తిన దాని పంటను మనం కోసుకున్నప్పటికీ, మన తండ్రి మనలను శిక్షించినప్పటికీ, అప్పటికి అది దుఃఖకరంగా కనిపించినప్పటికీ మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొంది నీతి అను సమాధానకరమైన ఫలమును పొందుతాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనాల్లో చదువుతాం. సహోదరుడు గ్రెగ్ వైల్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.